వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ సిలిండర్ కొరతపై పార్లమెంటులో చర్చ కోరిన చామల. దేశంలో గ్యాస్ సంక్షోభంపై కేంద్రాన్ని నిలదీసిన చామల. గ్యాస్ కొరతపై పార్లమెంట్లో చర్చ పెట్టాలన్న ఎంపీ చామల. ప్రజా సమస్యలపై కేంద్రం స్పందించాలన్న చామల. గ్యాస్ కొరతపై పార్లమెంటు వద్ద రాహుల్ గాంధీ నిరసన. ఎల్పీజీ కొరతపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్. గ్యాస్ సరఫరా సమస్యపై పార్లమెంట్లో చర్చ కోరిన రాహుల్. గ్యాస్ సంక్షోభంపై ప్రతిపక్షాల నిరసన. కావూరి సాంబశివరావుకు నివాళి అర్పించిన కేటీఆర్. మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం. కావూరి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. సాంబశివరావు సేవలను గుర్తు చేసిన కేటీఆర్. పార్టీ మార్పుల చట్టాల్లో సవరణలు అవసరమన్న సాంబశివరావు. పార్టీ ఫిరాయింపుల చట్టాల్లో లోపాలపై సిపిఐ విమర్శ. స్పీకర్ నిర్ణయంపై చట్ట సవరణలు అవసరమన్న సాంబశివరావు. వెలుగుమట్ల బాధితులకు భూములు ఇవ్వాలన్న సిపిఐ నేత. దేశంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంటులో చర్చ పెట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు గ్యాస్ అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అమెరికా అధ్యకుడు ట్రంప్ ఏది చెబితే ప్రధాని మోదీ అదే వింటున్నారని విమర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ యుద్దం వంటి కీలక అంశాలపై కూడా స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటు వేదికగా చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జియోపొలిటికల్ వార్ కండిషన్స్ మీద ఈ రోజు వరకు పార్లమెంట్ చర్చ చేయలేదు. ఈ రోజు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గురించి కూడా మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళను నరేంద్ర మోడీ గారిని వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడాలని, ఎందుకంటే ఈ 18వ లోక్సభలో ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల నోర్లు మూయించారు. వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడతలేదు. ప్రజలందరూ ఇబ్బందులు అల్లురు. కాబట్టి ఈ రోజు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల పక్షాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా ఈ రోజు మకర వద్ద డెఫినెట్ గా దీన్ని మోడీ గారు ఈ రోజు వచ్చి చర్చ చేయాలి. వీలైనంత తొందరగా ఈ దేశంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా పోవాలి. నరేంద్ర మోడీ గారు కేవలం ట్రంప్ మాట్లాడే మాటల్ని ఇక్కడ మాట్లాడాలనుకుంటుంటూ ట్రంప్ చేసే పనులను వ్యతిరేకిస్తలేడు. ఎన్నో దేశాలు, ఎందుకంటే ఈ రోజు అత్యంత పెద్ద భారతదేశం, ప్రజాస్వామ్య దేశం, ఇప్పటి వరకు ఈ యుద్దం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు భయపడుతుండు నరేంద్ర మోడీ ట్రంప్ కు అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ పార్లమెంటు అంటే ఈ దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యానికి ఇక్కడే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దేశంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సాధారణ ప్రజల జీవనం దెబ్బతింటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అదానీ, అంబానీల కోసం కాకుండా కనీసం ఇప్పుడైనా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. దేశంలో ఉన్న గ్యాస్ నిల్వలను ప్రజా అవసరాలకు వినియోగించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజాహిత చర్యలకు కాంగ్రెస్ పార్టీ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈరోజు దేశ ప్రజలు పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. దీంట్లో నేను గౌరవ ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా. 10 రోజులైంది వార్ స్టార్ట్ అయ్యి. అప్పుడే మన దగ్గర గ్యాస్ కొరత ఏర్పడ్డది. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదాని కోసమో, అంబానీ కోసమో, వాళ్ళ లాభాల కోసమో పనిచేస్తున్న గవర్నమెంట్స్ ఇప్పుడైనా కనీసం ప్రజల కోసం పనిచేయాలి. హోటల్స్ బంద్ అవుతున్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్ అయినాయి, టిఫిన్ సెంటర్లు బంద్ పడ్డాయి, పీజీ హాస్టల్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ మన ముందర ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 75 రోజులకు సరిపడా మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. అవి వాడకంలోకి తీసుకురావాలి. దానికి తోడుగా మీరు ఒకవేళ కోవిడ్ టైంలో ఇట్లా గిన్నెలు గిలాసులతో సపోర్ట్ చేస్తే ఈ సిలిండర్లు నిండవు. సిలిండర్లు ఖాళీ అయినాయి. ప్రజలకు అడుపులు ఖాళీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రిని కోరుతున్నా, ఇప్పుడు ఈ క్రైసిస్ ని మేము కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తుంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ దందా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు కోల్పోయిన బాధితులు ప్రస్తుతం అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే పట్టాల జాబితాలో పేర్లు లేవని పోలీసులు అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇళ్లను కూల్చి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబితే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరతపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమైన ఎల్పీజీ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, చిన్న వ్యాపారాలు, కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. ఈ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరిపి పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాంబశివరావుతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో సేవలందించారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కావూరి సాంబశివరావుకు నివాళులర్పించారు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా నియోజకవర్గంలో ఉండే నేతన్నల అభివృద్ధి కోసం వారిని కలిస్తే చాలా ఆప్యాయంగా పలకరించి, ఆదరించి, మీరు బాగుండాలి, అందరూ కూడా రాష్ట్రం బాగుండాలి అని అభిలషించి నా ఆహ్వానం మేరకి సిరిసిల్ల దాకా వచ్చారు. ఉద్యమం తీవ్రంగా ఉంది కదా, మరి ఈ టైంలో రమ్మంటారా, వస్తే మళ్ళీ ఏమన్నా మీకే ఇబ్బంది ఏమో అన్నారు. లేదండి, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించినంత వరకు మీరైనా మేమైనా అల్టిమేట్గా ఒక బాధ్యతలో ఉన్నాము, కాబట్టి మీరు రావాలి సార్ అంటే ప్రత్యేకంగా వచ్చి దాదాపు 4 గంటలు ఉంటానని చెప్పి దాదాపు 7-8 గంటల పాటు సిరిసిల్లలో గడిపి అక్కడ కార్మికులతో చర్చించి, మాతో చర్చించి, అధికారులతో చర్చించి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా వారు చేయగలిగినంత సాయం చేసిన వ్యక్తి కావూరి సాంబశివరావు గారు. ఆ తర్వాత కూడా సిద్ధాంతపరంగా మాకు విభేదమే తప్ప ఎన్నడూ కూడా శత్రువుల్లా మమ్మల్ని ఎన్నడూ చూడలేదు. ప్రత్యర్థుల్లా సందర్భం వచ్చినప్పుడు పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు కాబట్టి తప్ప ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, ఒక స్మైల్తో పలకరించే వ్యక్తి, మంచి విలక్షణమైన
వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సాంబశివరావు గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించడం అంటే డెఫినెట్గా ఇది వారి కుటుంబానికే కాదు, మరి మన రాష్ట్రానికి, అట్లాగే ముఖ్యంగా వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి అందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, తప్పకుండా వారి కుటుంబానికి భగవంతుడి టైంలో, ఈ సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. పార్టీ మార్పుల విషయంలో ఉన్న చట్టాల్లో లోపాలను వెంటనే సవరించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూన్నేని సాంబశివరావు తెలిపారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించడం కష్టమవుతోందని అన్నారు. చట్టాల్లో ఉన్న లోపాల వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై తక్షణ సవరణలు అవసరమని డిమాండ్ చేశారు. అలాగే వెలుగుమట్ల బాధితులకు భూములు కేటాయించాలని కోరారు. రాష్ట రాజకీయ పరిణామాలపై పార్టీ చర్చలు జరుపుతుందని తెలిపారు. మార్చి 20న అసెంబ్లీ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అసలు సింగరేణి ఉంటుందా ఉండదా అనే భయం ఇవాళ వచ్చింది. ఆ భయంతో కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇన్ని రోజులు లాభాలతో ఉందని చెప్పిన వాళ్ళు అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అని అటు వార్తలు కూడా వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక వైట్ పేపర్, శ్వేత పత్రం తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రజల్లోకి, కార్మికుల్లోకి వెళ్లాలని మా యూనియన్ నిర్ణయం చేసింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి దాని మీద కూడా 20వ తారీఖున ఇళ్ల స్థలాల పోరాటాన్ని కూడా పెడుతున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు స్థానం ఎవరూ భర్తీ చేయలేరని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలాంటి పెద్ద దిక్కు లేదని వ్యాఖ్యానించారు. తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న వదలా సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో వ్యక్తులు చేసే పనులను బట్టి పెద్ద దిక్కుగా నిలుస్తారని చెప్పారు. గతంలో అలాంటి పనులు చేసిన వ్యక్తి దాసరి నారాయణరావు అని తెలిపారు. ప్రస్తుతం అలాంటి నాయకత్వం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగ జీవితాన్ని ప్రభుత్వానికి అంకితం చేసిన వారిని రిటైర్ అయిన తర్వాత ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు. బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. అనేక మంది అనారోగ్యానికి గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. హక్కుగా రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈయన కావాలని ఈ కార్యక్రమం తప్ప పైసలు లేక కాదు, మనుషులు లేక ఇదంతా సమస్య. మాకు 40% పెన్షన్ ఇస్తున్నారు, 55% జీతం తగ్గింది. మా తగ్గినటువంటి జీతంలో వల్ల నెలకు 1100 మిగులుతుంది. ఆ 1100 నుంచి 23 నెలల జీతాలు ఇస్తే అందులో సగం ఇస్తే మా బాధ్యత చేస్తారు. మాకు చేసే సగం ఇప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. 1100 ఎవ్రీ మంత్ ఉంది. ఆ మిగిలినటువంటి 23 నెలలు రిటైర్మెంట్ తో మిగిలిన డబ్బులు అవి మా జీతం కడే సార్. మోస్ట్లీ గ్రాట్యుటీ తప్ప అన్ని సేవింగ్స్. 35 సంవత్సరాలు దాచుకున్నాం. 5,000, 3,000, 2,000 ఇప్పుడు 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మేము సిఐఎస్ లో దాచుకుంటాం. అది మాకు వచ్చేది 26,000 నుంచి 36,000 ప్రతి ఉద్యోగి. ఇంత కాలం చేస్తే ఇంత సీనియర్. ఆ 36,000 లేని స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు. అయినా ఇస్తలేదంటే మీరు అన్నట్టు మనుషులకనే ఇస్తలేదు తప్ప వేరే ఉద్దేశం కాదు. మిగతా దాంట్లో ఆయనకు లాభం ఉంటుంది, మా దగ్గర ఏం లాభం ఉండదు. అంటే ఇంతటి దుస్థితి రావడానికి ప్రత్యేకంగా మాకు మాకెందుకు అనుకుంటున్నాము. డెఫినెట్గా నేను ఈసారి అసెంబ్లీలో చాలా గట్టిగా మీ అంశానికి ప్రస్తావిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పరిష్కారం
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల అభివృద్దికి కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాలు, వార్డుల వరకు అభివృద్ది కార్యక్రమాల వివరాలు ప్రజలకు చేరవేయాలని చెప్పారు. ప్రజల సేవకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకుని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలను అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. మీ అందరికీ కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 6వ తారీఖు నుంచి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డుకి, ప్రతి డివిజన్కి, అది పట్టణ ప్రాంతం కానీ పల్లెల ప్రాంతంలో కూడా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియచేయడంతో పాటు భగవంతుడు మీకు, మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అధికారులకు కూడా ఈ 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేసే అవకాశం మనకిచ్చాడో, మీ డివిజన్లో కానీ, మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో కానీ ఏవైతే ప్రజల ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రాంతానికి చేసే సంక్షేమ కార్యక్రమాలని పేదవాళ్ళకి అందించే దాంట్లో ఏదో సంపాదించుదామని మన ఎవరమో రాజకీయాల్లోకి రాలే. మనము సర్పంచ్గానో, వార్డు కౌన్సిలర్గానో, మున్సిపల్ కార్పొరేటర్గానో, ఇంకా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగానో, కలెక్టర్గానో, ఎస్పీగానో వారు ఉద్యోగస్తులైనప్పటికీ ఒక మంచి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సర్పంచ్గా పలాని వ్యక్తి ఉన్నప్పుడు మన గ్రామము భలే అభివృద్ధి జరిగిందిరా, వార్డు మెంబర్గా, మున్సిపల్ కార్పొరేటర్గా ఫలానోళ్లు ఈ కార్పొరేటర్గా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు మంచి అభివృద్ధి, మంచి పేరు తెచ్చుకున్నాడురా అనే మంచి పేరు. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ సిలిండర్ కొరతపై పార్లమెంటులో చర్చ కోరిన చామల. దేశంలో గ్యాస్ సంక్షోభంపై కేంద్రాన్ని నిలదీసిన చామల. గ్యాస్ కొరతపై పార్లమెంట్లో చర్చ పెట్టాలన్న ఎంపీ చామల. ప్రజా సమస్యలపై కేంద్రం స్పందించాలన్న చామల. గ్యాస్ కొరతపై పార్లమెంటు వద్ద రాహుల్ గాంధీ నిరసన. ఎల్పీజీ కొరతపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్. గ్యాస్ సరఫరా సమస్యపై పార్లమెంట్లో చర్చ కోరిన రాహుల్. గ్యాస్ సంక్షోభంపై ప్రతిపక్షాల నిరసన. కావూరి సాంబశివరావుకు నివాళి అర్పించిన కేటీఆర్. మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం. కావూరి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. సాంబశివరావు సేవలను గుర్తు చేసిన కేటీఆర్. పార్టీ మార్పుల చట్టాల్లో సవరణలు అవసరమన్న సాంబశివరావు. పార్టీ ఫిరాయింపుల చట్టాల్లో లోపాలపై సిపిఐ విమర్శ. స్పీకర్ నిర్ణయంపై చట్ట సవరణలు అవసరమన్న సాంబశివరావు. వెలుగుమట్ల బాధితులకు భూములు ఇవ్వాలన్న సిపిఐ నేత.